లోకంలో ఉన్న సాతానుడు మనల్ని మోసగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయం దగ్గరే పడింది. ఎందుకంటే లోకం నుండే చాలామంది క్రైస్తవులు కానీ చాలామంది ప్రజలు కానీ వాడి యొక్క ముద్ర వేసుకోబోతున్నారు. అదే ప్రకటన గ్రంథంలో రాయబడిన 666 ముద్ర. అబద్ధ క్రీస్తు గురించి, అంటే యాంటీ క్రైస్ట్ అనే బైబిల్లో ఉంటుంది. యాంటీ క్రైస్ట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు మనం ప్రత్యేకమైన విషయం తెలుసుకుంటున్నాం. అసలు క్రైస్తవులు అనేవాళ్ళు సాతానుడికి సంబంధించిన కొన్ని విచిత్రమైన ఆచారాలు కానీ, కొన్ని విచిత్రమైన పనులు కానీ, లేదంటే వాడిని ఆరాధించే విధానం, లేదంటే దేవుణ్ణి ఆరాధించే విధానం తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అవేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీ యొక్క తోటి వారందరికీ షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంట మిస్టరీస్. ఈ వీడియోలో మృగాన్ని పూజిస్తూ దాని ముద్రని వేసుకోబోయే వారికి ఈ అంత్యకాలంలో దేవుడి లోకానికి పంపుతున్న అత్యంత తీవ్రమైన హెచ్చరిక గురించి వివరిస్తున్నాను. ఇంటర్నెట్లోకి వెళ్ళి మార్క్ ఆఫ్ ది బీస్ట్ అని మీరు టైప్ చేసినట్లయితే అసలు మార్క్ ఆఫ్ ది బీస్ట్ అంటే ఏంటి అని మీకు కొన్ని కనిపిస్తాయి. ఈ మార్క్ ఆఫ్ ది బీస్ట్ని బైబిల్లో, అనగా తెలుగు బైబిల్లో 666 ముద్ర, ఇది సాతాను యొక్క ముద్ర అని రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 9-10 వచనాలు. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసడి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీయూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అని ఇక్కడ రాయబడింది. ఇదే 666 ముద్ర. ఈ ముద్రను ఎవరైతే వేసుకుంటారో వారికి మాత్రమే లోకంలో వారికి కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు దొరుకుతాయి, లేకపోతే అలాంటివి ఎవరికి దొరకవు అని ఒక నిబంధన వచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ కొన్ని ఎయిర్పోర్ట్లో RFID చిప్ ద్వారా అలౌ చేస్తున్నారు, ఈ లేకపోతే వారికి అనుమతి లేదు. ఈ విధంగా ఎవరైతే ముద్రలు వేసుకుంటారో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నా కూడా వారు దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహారాధనకు బానిసలైపోయి, లోకానికి బానిసలైపోయి సాతాన్ని ఆరాధిస్తూ ఉంటారు. రిఫరెన్స్ బుక్ అయిన లాస్ట్ డే ఈవెంట్స్ అనే బుక్లో 168 పేజీ మనం చూసినట్లయితే సాతానుడు యేసుక్రీస్తుని అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తాడు. ఈ అంత్యకాల దినముల్లో సాతానుడు ఒక మానవుడిలా మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువులా కూడా అనేక మందికి కనిపించి రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభువుగా పిలిపించుకుంటూ మనుషులను మోసం చేస్తాడు. అక్టోబర్ 31వ తారీఖున హాలోవిన్ సెలబ్రేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజున సుమారు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెకరేషన్లు కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కొన్ని ట్రీట్లు కానీ, లేకపోతే పార్టీ కానీ, ఇలాంటి వాటికి సుమారు 400-500 కోట్ల డబ్బులు ఖర్చు చేసి వృధాగా చేస్తూ ఉంటారు. ఈ హాలోవిన్ సెలబ్రేషన్ అనేది కంప్లీట్గా సాతానుకు సంబంధించింది. నిజంగా లోకంలో ఉన్న మనుషులను ఎంతగా భ్రమ పెడుతున్నాడంటే ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగలాగా వాడి అనుసరుల ద్వారా చేయిస్తున్నాడు. మీరు బాగా గమనించండి, ఈ 31వ తారీఖున శుద్ర పూజలు, మంత్రశక్తులు, ఇవన్నీ చాలా రకాల పూజలు జరుగుతాయి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే చేతబడులు శుద్ర పూజలు చేస్తారో అలాంటి వారు ఆ రోజు పూజలు చేస్తే వాళ్ళకున్నదంతా నయమైపోతుందని చెప్పి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు రాత్రి సాతానుడు మరియు వాడి యొక్క అనుచరుల యొక్క శక్తులు తీవ్రంగా ఉంటాయి. అక్టోబర్ 31వ తారీఖున జరుగుతున్న పూజలను బట్టి నవంబర్ 1వ తారీఖున ఐర్లాండ్, ఇంగ్లాండ్, నార్థన్ ఫ్రాన్స్లో ప్యాగన్ హాలిడే ప్రకటించబడుతుంది. ఈ సమయంలో సముద్రంలో చనిపోయిన ఆత్మలన్నీ మాట్లాడుకుంటేనే చాలా మంది భావిస్తూ ఉంటారు. అక్టోబర్ 31వ రాత్రి చనిపోయిన వారి ఆత్మలన్నీ తిరిగి భూమి మీదకి వస్తాయని వారు నమ్ముతారు. ఈ ఆత్మల కోసం చేసే పండుగే ఈ హాలోవిన్ పండుగ. ఇది సాతాను సంబంధమైనది. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో ఆయన సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు అని రాయబడి ఉన్నది. మొదటిసారిగా పోపైన 3వ గ్రెగరీ అక్కడున్న చైన్స్ ని గౌరవించే సమయంగా నవంబర్ 1వ తారీఖున ప్రకటించుకున్నారు. కానీ దానికి ముందు రోజు రాత్రి మాత్రం హాలోవిన్ ఈవినింగ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు జరిగే సెలబ్రేషన్లో తిరుగుబోతులు, తాగుబోతులుగా మారి చాలామంది తన బ్రతుకులను పాడు చేసుకుంటూ వ్యర్థమైన ఆరాధన చేస్తుంటారు. ఇలా క్రైస్తవ సంఘాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ బైబిల్ నమ్మే మన క్రైస్తవులందరికీ కూడా అక్టోబర్ 31, 1517వ సంవత్సరంలో ఏం జరిగిందో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మార్టిన్ లూథర్ని లేపి
ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒక చర్చిలో 95 సిద్ధాంతాలను ఆయన మేకులతో చెక్కించాడు. ఇది 1520వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున జర్మనీలో ఒక చర్చిలో జరిగింది. ఫిలిప్ మాలింగ్టన్ అనే అతను రోమన్ పాంటిప్ అనే రాజు యాంటీక్రైస్ట్ అని చెప్పి తెలియజేశాడు. జాన్ కాల్విన్ జెనీవాలో ది గ్రేట్ లీడర్ ఆఫ్ ది రిఫార్మర్, అపోస్తలికలు అనేది ఒక మత భ్రష్టత్వంలోకి తీసుకెళ్లే ఒక తీవ్రమైన క్రీస్తుని ఖండించే ప్రక్రియ అని తెలియజేశాడు. అందుకే ఈ సిద్ధాంతాన్ని ఆయన నిరాకరించాడు. జాన్ నాక్స్ స్కాట్లాండ్లో ది గ్రేట్ లీడర్ ఆఫ్ ది రిఫార్మర్, ఇతను కూడా దానియేలు గ్రంథంలో ఉన్న అంత్యక్రీస్తు గురించి తెలియజేశాడు. జాన్ విక్లిఫ్ని 11వ పోపైన గ్రోగరీ మత విశ్వాసిగా ఖండించి అతన్ని తిరస్కరించినందుకు క్రీస్తు విరోధి అని తెలియజేశాడు. మనము ఇలాంటి ఆచారాలన్నీ చూస్తున్నప్పుడు చాలామంది క్రైస్తవులు లోకంలో ఉండి అల్లరితో కూడిన పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి ఆరాధనలు, ఎవడికి నచ్చినట్టు వాడు ఆరాధన చేసుకున్నాడు. రకరకాల విచిత్రమైన పండుగలు, విచిత్రమైన ఆచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా క్రైస్తవులు అనేవారు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని యొక్క మాటలన్నీ పక్కన పెట్టేసి, సాతానుకి సంబంధించి ఎంటర్టైన్మెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అలవాటు పడిపోయి, ఎంటర్టైన్మెంట్ విషయాల గురించి బాగా అలవాటు పడిపోయి అవే పాటిస్తున్నారు తప్ప నిజమైన ఆరాధన అయితే ఎక్కడ చేయట్లేదు. ఇంకా ఇలాంటి ఎన్నో ఆధారాలతో మత బోధకులు మరియు సంస్కర్తలు ఆర్టికల్స్ తెలియజేసేవారు బైబిల్ గ్రంథంలో దానియేలు 7వ అధ్యాయంలో ఉన్న ఆ కొమ్ము క్రీస్తు విరోధి అని తెలియజేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ మృగం మీద స్త్రీ కూర్చున్నట్టు ప్రజలు అంత్యకాలంలో సాతాను వలలో పడుతున్నారు. బహిష్కరించబడిన అగస్టీనియన్ మార్క్ లూథర్ని తిరిగి నియమించాలన్న విజ్ఞప్తిని వాటికన్ సిటీ పోప్ తిరస్కరించారు. బహిష్కరణకు 500 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఆయన్ని తిరిగి నియమించాలనే విజ్ఞప్తిని పోప్ తిరస్కరించారు. వాటికన్ సిటీలో దీనికి ఒప్పందాలు కుదరలేనప్పటికీ అమెరికాలో మాత్రం ఈ యొక్క మార్టిన్ లూథర్ యొక్క సిద్ధాంతాలకి ఒప్పందాలు కుదిరాయి. అంటే వీటిని బట్టి అర్థం చేసుకోండి, మనము అంత్యక్రీస్తుకి మనము దగ్గరలో ఉన్నామని, ప్రపంచం అంతానికి దగ్గరలో ఉన్నామని. బైబిల్లో రాయబడింది ఏది కూడా అబద్ధం కాదు, అక్షరాల ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి మనము క్రీస్తు విరోధికి లొంగిపోకుండా దేవుడు ఏ వాక్యాలను అయితే మనకు ప్రకటిస్తున్నారో వాటిని కలిగి జీవించుదాం. మన యేసుక్రీస్తు ప్రభువు అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. ఆయన ఆరాధించే విధానము చాలా ఆత్మీయంగా, పరిశుద్ధంగా ఉంటుంది. అంతేగాని ఈ లోకంలో చేస్తున్న పిచ్చి పిచ్చి ఆరాధనలాగా, అల్లరితో కూడిన ఆరాధనలాగా, వ్యర్థమైన ఆరాధనలా చేసే ఆరాధన ఆయనది కాదు. అలా ఆరాధించే ఆరాధన ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సాతానుదే, అది సాతానుకు సంబంధించింది. అలాంటి ఆరాధన చేయకండి. ఆయన్ని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోని మరియు హృదయపూర్వకంగా మంచి మనసు కలిగి ఆయన్ని ఆరాధించగలిగి పరిశుద్ధులుగా, మనం పరిశుద్ధులమైంది పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి వాక్యం ద్వారా మీ హృదయములను, మీ యొక్క కన్నులను తెరువును గాక. ఆమెన్.